అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నేపాల్లో యువత మొత్తం రోడ్డు ఎక్కారు, చాలామంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. అక్కడ ఉన్న భారతీయులు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఆలోచించింది. సో అనుకున్నది తడవుగా ఒక పక్క అనంతపురంలో కూటమి సర్కార్ ఇప్పటిదాకా ప్రజలకు పేదలకు ఏదైతే సంక్షేమ ఫలాలు ఇచ్చిందో, ఆటో వాళ్ళకి 15,000 ఆర్థిక సహాయం ఏదైతే ఇస్తా అని చెప్పిందో, సో దాని అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసింది అనంతపురంలో. దానికి అందరూ వచ్చారు, కూటమి పెద్దలు. అంటే ఇటు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకా జనసేన కావచ్చు, అన్ని పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు, ఇంకా ఎవరైతే సోకాళ్ళు అక్కడ అనంతపురంలో క్యాబినెట్ హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చారు. కానీ కట్ చేస్తే నారా లోకేష్ మాత్రం అక్కడ కనీసం అక్కడ దరిదాపులు కూడా వెళ్ళలేదు. ఇక్కడే తాడేపల్లిలో ఉంటూ రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్లో కూర్చొని అక్కడ నేపాల్లో ఉన్న ఏపీ వాళ్ళని పర్టికులర్గా 217 మందిని స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని వాళ్ళందరూ తెప్పించిన పరిస్థితి. కనీసం ఇదే ఏ కూటమి ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా వాళ్ళకి సంబంధించిన పార్టీకి లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ అదే అని తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే ఏదైతే ప్రయారిటీ దాన్ని చేస్తారు. కానీ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరైతే రియల్ టైం గవర్నెన్స్ని ఎవరైతే చాకచక్యంగా నిర్వహించగలరో అని అనుకున్నారో లోకేష్ని వెంటనే అక్కడ పెట్టారు. అక్కడ పెట్టి వాళ్ళందరినీ తెప్పించిన పరిస్థితి. ఈ వీడియో ఏంటంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్లీ ఈ వీడియో నేపాల్ నుంచి అయితే ఫ్లైట్ బయలుదేరిందో అక్కడున్న ఆ క్యాబిన్ క్రూ వాళ్ళు అక్కడ ఏపీ గవర్నమెంట్కి అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి. అండ్ వాళ్ళ అక్కడ ఆ ఫ్లైట్లో ప్రయాణించే వాళ్ళ ఆనందోత్సాహాలు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. చాలా మంది అంటే ఎంత ఆనందోత్సవాల మధ్య ఉన్నారో మనం ఈ వీడియో సాక్ష్యం చెప్పుకోవచ్చు. సరే, కొంతమంది మాట్లాడారు, మీడియా కూడా వచ్చి మాట్లాడారు, మేము చాలా సేఫ్గా వచ్చాము, మాతో నేపాల్లో ఉండే వీడియో కాల్ మాట్లాడారు, నిరంతర పరిస్థితికి సమీక్షించారు తాడేపల్లిలో కూర్చొని. సో మేము ఎటుపోతే ఏంట్లే, మరి నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, చాలామంది యువత రోడ్డు ఎక్కారు, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవినీతి అరాచక ప్రభుత్వం బయటికి వెళ్ళిపోవాలని వాళ్ళ బాధ వాళ్ళది. కానీ అక్కడున్న ఇండియన్స్కి పర్టికులర్గా తెలుగు వాళ్ళకి ఉన్న భయం ఏంటంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏమైపోద్దో అనే భయం, అసలు మనం ప్రాణాలతో ఉంటామా లేవా అన్న ఒక భావన వాళ్ళ గుండెల్లో అలా మిగిలిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో లోకేష్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలన్నింటినీ, రాజకీయాలని పక్కన పెట్టి అక్కడ ఉన్నది ఎవరు, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇంకా మన దగ్గర ఉన్న డేటా కాకుండా ఏదైతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నేపాల్ వెళ్తున్నామంటే ఇక్కడ ఎంబసీతో మనం రిజిస్టర్ అవుతాం, ఏమని ఏ పని మీద వెళ్తున్నాము, ఎన్ని రోజులు ఉంటామని చెప్పి వాళ్ళు వచ్చారా లేదా, ఇంకెవరన్నా అక్రమంగా వెళ్ళారా, అలాంటి వాళ్ళ కోసం ఒక మొబైల్ నెంబర్ కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి లోకేష్ వాళ్ళందరినీ చాలా చాకచక్యంగా ఇచ్చిన పరిస్థితి. సో పర్టికులర్గా ఇక్కడ ఎందుకు మరి లోకేష్ అన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు వెళ్ళట్లేదు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు, కానీ విద్యాశాఖ మంత్రిగా ఒక సెకండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న వ్యక్తి ఎందుకు అన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు, మరి డైరెక్ట్గా పిఎం మోడీతో 2 గంటల పాటు ఎందుకు సమావేశాలు చర్చలు జరుపుతున్నాడు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు సెప్టెంబర్ 9, 2023. దాని తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు రావటం, ఆయన డైరెక్ట్గా వెళ్ళి ములాఖత్లో సీఎం అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు గారితో మాట్లాడటం, దాని తర్వాత వచ్చి పొత్తు ప్రకటన చేయడం. సో ఇలాంటివి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. సో అవన్నీ దేశ ప్రజలు మొత్తం చూశారు. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇవన్నీ కూడా మైండ్లోంచి పోయే ఒక ఇన్సిడెంట్స్ కావు ఇవన్నీ కూడా. సో ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ తీసుకున్న చొరవ అయితే ఉందో, ఇటు కూటమికి సపోర్ట్గా కావచ్చు, అటు వాళ్ళ డాడీని ఎలా బయటికి తీసుకురావాలి, ఇటు అడ్వకేట్లతో, అంటే ఒక రకంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని సిబిఐ కేసులు పెట్టారో జనాలు మొత్తం చూశారు. దాదాపుగా 6 సిబిఐ కేసులు పెట్టారు. 6 సిబిఐ కేసులో కట్ చేస్తే
కరెక్ట్గా 1 ఇయర్లో క్లీన్ చిట్ వచ్చేసింది. సో ఇంత జరిగింది ఏదో బీజేపీతో కలిసి లాబింగ్ చేసినందుకు కాదు. నిజంగా సిబిఐ కానీ ఈడీ కానీ క్లీన్ చిట్ ఇవ్వాలంటే అది అంత ఆషామాషి కాదు. ఇప్పటికీ జగన్ మీద 14 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. మరి వాటిలో మరి క్లీన్ చిట్ రావాలి కదా. 2 సార్లు ఏంటి 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 మొన్న జరిగిన దేనికైనా సరే అనానిమస్గా అన్కండిషనల్గా జగన్ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తూనే సెంట్రల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మరి అలా అని చెప్పి 2019లో మరి సపోర్ట్ చేయలేదే. 2024లో మాత్రమే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు బీజేపీ సపోర్ట్ చేసింది. సరే వీళ్ళకి ఎంపీలు తక్కువ ఉన్నా, ఎంపీలు లేకపోయినా సరే కొన్నిసార్లు న్యూట్రల్గా ఉన్నారు, ఓటు కూడా వేయలేదు. అలా జగన్ ఉండలేకపోయాడు. సో కమింగ్ టు ద పాయింట్, ఎందుకు పర్టికులర్గా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నాడు, మరి ఇలాంటి పనులు ఎందుకు చురుగ్గా సాగుతున్నాయి అనే దానికి ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నా. సో ఎప్పుడైతే చంద్రబాబు జైల్లో ఉన్నారో దాని తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత ఏదైతే ఢిల్లీ వెళ్ళారో మోడీని కలిశారు, అమిత్ షాని కలిశారు. దాని తర్వాత అమిత్ షాతో కన్నా కూడా మోడీతో లోకేష్కి ఒక మంచి బాండ్ ఏర్పడింది. అంటే ఒక తండ్రి కోసం కొడుకు ఆరాటపడే విధానం కావచ్చు, ఇటు పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని డ్యామేజ్ చేయకుండా ఒక నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని తండ్రి కోసం ఆరాటం కావచ్చు, ఇటు పార్టీని ఎలా గాడిలో పెట్టాలి, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ మరి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇన్ జస్ట్ 1 ఇయర్. అప్పుడు కరెక్ట్గా 23 అక్టోబర్ ఆ టైంకి మోడీ గారిని కలిశారు, ఫస్ట్ టైం కలిశారు అక్టోబర్ నెలలో నాకు తెలిసి. సో అలాంటి టైంలో ఎలక్షన్స్ ముందున్నాయి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్యలో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆయన తీసుకున్న చొరవ కావచ్చు, అప్పుడు ఆయన మాట్లాడే పరిణితి కావచ్చు, ఏది ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు. సో మీకు అన్కండిషనల్గా మీకు సపోర్ట్ చేస్తాం, మా డాడీని బయటికి పంపించిందంటే మోడీ గారు చాలా సింపుల్గా ఎస్ చెప్పేసేవాళ్ళు. కానీ అలాంటి కక్కుర్తి రాజకీయాలకు లోకేష్ దూరంగా ఉన్నాడు కాబట్టే ఇవాళ ఆయన బయటికి రాగలిగారు, ఆయన బయటకు వచ్చిన తర్వాత సీఎం అవ్వగలిగారు. సో వీళ్ళందరినీ కలిపిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు. ఇంత అంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఉన్నానని ఎక్కడ కూడా ఎలివేట్ కాకుండా ఉన్న నారా లోకేష్ని ప్రత్యేకంగా మొన్న అమరావతి పునర్నిర్మాణ సభలో కావచ్చు, అంతకుముందు వైజాగ్లో పెట్టిన కూటమి సభలో కావచ్చు, పర్టికులర్గా ప్రధాని మోదీ 2 సార్లు ఢిల్లీ రమ్మని చెప్పారు. సో మొన్న అమరావతి పునర్నిర్మాణ సభలో కూడా మోడీ లోకేష్కి చెప్పింది ఒకటే, ఆల్రెడీ 2 సార్లు మీకు ఇన్విటేషన్ ఇచ్చాము, ఎందుకు రాలేదు అని అన్నారు. సో దానివల్ల నారా లోకేష్ కావచ్చు, బ్రాహ్మణి కావచ్చు, ఇంకా దేవాంశ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా కుటుంబ సమేతంగా కూడా ఢిల్లీ వెళ్ళి మోడీతో 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. సో కొన్ని కీలక చర్చలు జరిపారు. అంటే దాదాపుగా నాకు తెలిసి ఇండియాలో 2014 నుంచి 2024 ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు మోడీ ఒకరిని కలవాలి అంటే కలుస్తారు తప్ప మనం కలవాలి అంటే కలిసేది కాదు. రాష్ట్రాల సీఎంలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంకా రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరికి మోడీతో ఒక ఫోటో దిగాలి. ఇప్పుడు దాకా మనం సీఎంలతో దిగాం, ఎంపీలతో దిగామని ఉంటుంది. సో మోడీతో దిగాలనేది చాలామందికి ఒక మైండ్లో అలా ఉండిపోయే ఒక ఆశ, చిన్న ఆశ అనమాట. సో అది అందరికీ సాధ్యమయ్యేది కాదు బేసిక్గా. ఎందుకు సాధ్యమయ్యేది కాదు అంటున్నానంటే బేసిక్గా మోడీ కలవాలి అనుకుంటేనే మనం ఆయన కలుస్తాం, లేదంటే అది అయ్యే పని కాదు. సో అలాంటి నేపథ్యంలో ఆయన పర్సనల్ టైం 2.5 hours వెచ్చించి మరి ఆయనతో మాట్లాడారు. సో ఒక మంచి అవినాభావ సంబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య. అది ఇప్పుడు ఒకటి పర్సనల్గా బాండ్ అవ్వాలి, లేదంటే ప్రొఫెషనల్గా అవ్వాలి. సో ఏ విషయం ఇక్కడ పర్సనల్ ప్రొఫెషనల్ అనేది పక్కన పెడితే బాండ్ మాత్రం ఏర్పడింది. సో ఇన్ని కారణాలు అంటే ఇక్కడ సెంట్రల్ నుంచి కొన్ని పనులు చాలా చాకచక్యంగా తాడేపల్లిలో కూర్చొని సెంట్రల్తో మాట్లాడి ప్రత్యేకంగా ఫ్లైట్ పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ తెప్పించాడు అంటే జస్ట్ ఇమాజిన్ నారా లోకేష్ రేంజ్ ఏంటో. సో అది అంటే కక్కుర్తి రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేసి అలాంటి వ్యక్తి కాదు నారా లోకేష్, మరోసారి ప్రూవ్ అయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నిజంగా జనం అంటే ఆయనకి ఇష్టం లేదు, ఆ పార్టీకి ఇష్టం లేదు అనుకుంటే నారా లోకేష్ కట్ చేస్తే అనంతపురం సభలో ఉండేవాడు. తాడేపల్లిలో కూర్చొని నేపాల్తో వీడియో కాల్ మాట్లాడి అసలు డైరెక్ట్గా ఒక మినిస్టర్ డైరెక్ట్గా అక్కడున్న విక్టిమ్స్తో మాట్లాడి వాళ్ళని ఇంకెవరైనా ఉన్నారా, అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళతో మాట్లాడి కనుక్కొని చాలా జాగ్రత్తగా గులాబీ మొక్కను కనుక మనం ట్రావెలింగ్లో ఎలా చూసుకుంటామో అంత జాగ్రత్తగా వాళ్ళందరినీ స్వస్థలానికి చేర్చిన పరిస్థితి. ఒక్కసారి స్వస్థలానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బయటలు వినే పరిస్థితి ఒకసారి. సో ఎవరైతే 217 మంది నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చారో వాళ్ళతో మనం మాట్లాడాం.
సో ఒకసారి వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని బైట్స్ ఉన్నాయి, మీకు అన్నీ వినిపించే ప్రయత్నం చేయను, కొన్ని బైట్స్ మాత్రమే వినిపిస్తా. యా, ఫస్ట్లీ దిస్ బైట్. ప్రతి 10 నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి. లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి. ఆయన విన్నారు కదా, ప్రతి 10 నిమిషాలకి కాల్ చేసి ఫ్రీక్వెంట్గా వాళ్ళతో టచ్లో ఉండి ఎక్కడున్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా, ఏంటి పరిస్థితి, మరి ఇప్పుడు అక్కడ మన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా ఏంటి అని చెప్పి ఆవిడ మాట్లాడింది. అండ్ ఆవిడ ఇంకొక మాట ఉంది ఏంటంటే, డైరెక్ట్గా నేను లోకేష్ గారితో మాట్లాడాను అని చెప్పి. గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఎక్కడన్నా భూటాన్లో తప్పారు మనోళ్ళు, దుబాయ్లో తప్పారు, బంగ్లాదేశ్లో ఇరుక్కున్నారు, శ్రీలంకలో ఇరుక్కున్నారు. ఏ ఒక్కరితో వైసీపీ సీఎం కావచ్చు, లేకపోతే అప్పుడున్న మాజీ మంత్రులు కావచ్చు, ఒక్కళ్ళు దాఖలు ఎవరన్నా మాట్లాడిన పరిస్థితి ఉంటే నాకు కామెంట్ రూపంలో మస్తుగా చెప్పండి. ఈ బయటకు మళ్ళీ విందాం. కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి పానిక్ అవ్వద్దు, మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి. వితౌట్ దెమ్ అసలు మేము ఎలా ఉండే వాళ్ళమో కూడా మేము ఊహించలేమండి. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, చాలా ఇబ్బందికర పరిస్థితులు మేము ఫేస్ చేసాం, అయినా సరే చాలా నీట్గా మమ్మల్ని స్వస్థలానికి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఇంకొక బయట వినిపించే ప్రయత్నం చేస్తా. నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మేమే అసలు పోక్స్ వదిలేసుకున్నాం మేమైతే. సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్. ఆయన కాబట్టే మమ్మల్ని తీసుకొచ్చారు, లేదంటే మేము హోప్స్ వదిలేసుకున్నాం అని చెప్తుంది ఆవిడ. కంటిన్యూ చేస్తుంది. మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి, మీరు రూమ్లోనే ఉండండి, మీకు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము, మేము చేస్తున్నాము అని బాగా కేర్ తీసుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. హార్ట్ఫుల్గా చెప్తున్నాం మేమైతే ఆ విషయంలో. అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం నిజంగా. హార్ట్ఫుల్గా చెప్తున్నా, అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఎంత హ్యాపీగా ఉన్నారో ఒకసారి నిమిషం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు వేరు, పాలన వేరు. సో ప్రతిసారి మనం రాజకీయాల గురించి మాట్లాడలేము. ఇప్పుడు జగన్ ఏది మాట్లాడినా సరే ఏమంటారంటే, మేము అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు వాళ్ళని రప్ప నరుగుతాం అంటాడు. లేదు, ఏదైతే మెడికల్ కాలేజీలు దాదాపుగా 10-15 మెడికల్ కాలేజ్ తెచ్చారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆ 10-15 మెడికల్ కాలేజీలు కనీసం పునాది స్థితిలోనే ఉన్నాయి. మీకు అవి మీరు చాలామంది ఆ సోషల్ మీడియాలో చూసుకుంటారు. ఇంకా ఏదైతే వైసీపీ వాళ్ళు కొన్ని ట్రోల్ చేస్తున్నారో, నిజంగా అసలు ఎంత ఫేక్ అంటే, ఆ ఐపాక్ వాళ్ళు చెప్పిన మాటలే విని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మా అట్లానే ఉంటున్నాడు తప్ప అసలు కనీసం మారే పరిస్థితి కూడా మారట్లేదు. మొన్న రీసెంట్గా వైఎస్ సమాధి దగ్గర వాళ్ళ అమ్మ వచ్చి విజయం వచ్చి నుంచొని ఉంటే, కేవలం ఐపాక్ అనేవాళ్ళు ఒక చిన్న పాపను కూర్చోబెడితే వాళ్ళకెళ్ళి ముద్దు పెడతాడు. కానీ ఎదురుగా ఉంది మరి అలా ఆయన్ని కోల్పోయింది, ఆ స్మృతులు ఇంకా గుర్తొస్తూనే ఉంటాయి. ఆవిడని ఏదైనా కొంచెం ప్యాంపర్ చేస్తాడు అని చెప్పి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, కేవలం ఐపాక్కి వాల్యూ ఇచ్చి ఆ పాపకి ముద్దు పెట్టి పంపిస్తాడు. ఇంకెవరో ఒక అమ్మాయి వచ్చి మరి జగన్ అడిగిందనమాట, ఏమని, ఏంటయ్యా మరి మీ అమ్మ వచ్చింది అంటే ఆవిడని కూడా తిట్టి పంపించాడు జగన్. సో ఇప్పటికైనా నిజంగా ఈ ఐపాక్ స్టంట్లు మాత్రం మానుకోకపోతే వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్నది జగమెరిగిన సత్యం. ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, నేపాల్లో నుంచి వచ్చిన వాళ్ళతో. యా, మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు. మాకు వెంటనే మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి 24/7 అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాం, మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు. అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు. కాఠ్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు. ప్లస్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి. గుర్తుపెట్టుకోండి, పోఖ్రా నుంచి కాఠ్మండ్కి అంటే ఏదైతే నేపాల్లో కొన్ని సిటీస్ ఉన్నాయో ఇంటర్ సిటీ కనెక్ట్ చేసి అక్కడి నుంచి అందరినీ కలిపి కాఠ్మండ్లో పెట్టి కాఠ్మండ్ నుంచి ఇక్కడ విజయవాడ తరలించిన పరిస్థితి. మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర వీళ్ళు వైజాగ్ దగ్గర చాలా భయాందోళన. ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి అందరినీ కాల్చీడాలు, ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఇది మా డ్యూటీ, మేము చేస్తాము, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము థ్యాంక్స్ చెప్పి ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ. ఒక రాజకీయ నాయకుడికి లైఫ్ టైం అచీవ్మెంట్లో ఏం కావాలో నిజంగా నారా లోకేష్కి ఈ ఇన్సిడెంట్తో అంత మైలేజ్ వచ్చింది. జాతీయ స్థాయిలో మైలేజ్ వచ్చింది. ఏ గవర్నమెంట్ కూడా
అవుట్ ఆఫ్ 24 స్టేట్స్ 25 స్టేట్స్లో ఎవరైతే నేపాల్ వాళ్ళు ఈ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఉన్నారో మన తెలుగు స్టేట్ పర్టికులర్గా ఏపీ రెస్పాండ్ అయినంత క్విక్గా ఏ రాష్ట్రం అప్రోచ్ అవ్వలేదు. సో డైరెక్ట్గా ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ తాడేపల్లిలో కూర్చొని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేపాల్ నుంచి ఏదైతే కొన్ని ఇంటర్సిటీ మెట్రో సిటీస్ ఉన్నాయో వాటితో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి కాట్మాండు పంపించి కాట్మాండు నుంచి వైజాగ్ తెచ్చిన పరిస్థితి. సో నిజంగా ఒక రియల్ టైం గవర్నెన్స్ ఇంత యాక్యురేట్గా ఇంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తుంది. సో అంత మైలేజ్ వస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక బయట వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. అంటే మేము ఓటేసింది దీనికేనండి, గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు. విన్నారు కదా, మేము ఓటేసింది దీనికే, కమిట్మెంట్ ఏంటో చూపించారు లోకేష్ గారు. సో పర్టికులర్గా ఇది లోకేష్ క్రెడిట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇది కూటమి సర్కార్ యొక్క క్రెడిట్. నిజంగా అనంతపురం సభ జరిగినప్పుడు ఒకవేళ లోకేష్ కనుక అనంతపురం సభలో ఉండి ఉంటే వీళ్ళు రావడానికి నేపాల్ నుంచి రావడానికి ఇంకొక 2-3 రోజులు ఈజీగా పట్టేది. అలాంటిది ఆ రోజున అక్కడ కూర్చున్నారు, అందరితో మాట్లాడారు, 200 మందితో వీడియో కాల్ చేసి మాట్లాడి వాళ్ళందరినీ స్వస్థలాన్ని తెప్పించిన పరిస్థితి. లోకేష్ లేకపోయి ఉంటే మేము వాళ్ళు వచ్చేవాళ్ళం కాదని వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నారు. ఇందుకే కదా మేము ఓటేస్తుందంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అండ్ బయట కంటిన్యూ చేస్తున్నాం. గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్, అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్లు అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 అవర్స్లో, లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బార్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది వితిన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇంతమంది ఆశీస్సులు తీసుకున్నారంటే లోకేష్కి చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. అండ్ పర్టికులర్గా మంచి ఒక ఫ్యూచర్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో అంటే ఇప్పటికీ కొంతమంది అంటే ఈ వీడియో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న బైట్ సెషన్లో కావచ్చు, వైసీపీ ఒక నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంది. కేవలం వాళ్ళతో చెప్పించారు, ఎటువంటి అసలు అక్కడ ఏం రప్చర్ జరగలేదు. నిజంగా ఒకవేళ ఇది తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ దానికి కూడా నేను ముందే చెప్తున్నా. 217 మంది నేపాల్లో చిక్కున్నమాట వాస్తవమా కాదా? వాస్తవం. దీని మీద ఒకవేళ మీరు విషం చిమ్మినా సరే జనాలకు ఈజీగా అర్థమైపోతే, పొరపాటును కూడా మీరు మీ చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి మాట కానీ, సజ్జల భార్గవరెడ్డి మాట కానీ, లేకపోతే మీ ఆస్థాన పండితుడు ఇంకా ఐపాక్ టీం కానీ వాళ్ళ మాట అసలు వినొద్దు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ చెప్తున్నా, వాళ్ళందరూ అక్కడున్న ఇంటర్సిటీ కనెక్టివిటీతో చాలా రాష్ట్రాల్లో బస్సు మార్గాల్లో వచ్చారు. మన రాష్ట్రానికి మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చారు. సో ఇక్కడ కూడా మీరు రేపొద్దున విషం చెప్పడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇంకొకటి మూడోది చెప్తున్నా, సో కాల్డ్ ఏదైతే మీడియా ఇప్పుడు పని కట్టుకొని నేపాల్ వాళ్ళని కేంద్రమే తెప్పించింది, అసలు లోకేష్ ప్రజెన్సే లేదు అనుకున్నా సరే కూటమి సర్కార్ ఎక్కడా కూడా కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. కుక్క మాట్లాడితే మాట్లాడిందిలే అన్నట్టుగా వదిలేశారు. నిజంగా ఒకవేళ దీనిపైన లోకేష్ మాట్లాడాలనుకుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? 217 మంది చిక్కున్నారు, నేను కనీసం కూటమి సర్కారు పెట్టిన సభకు కూడా వెళ్ళలేదు, అలాంటి పిచ్చ మాటలు మాట్లాడలేదు. కేవలం ఆయన మాట్లాడింది 217 మంది చిక్కున్నారు, నేను ఇంకా హోంమంత్రి అనిత ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రియల్ టైం గవర్నెన్స్లో కూర్చొని వర్క్ చేశాం. ఎవరైతే చిక్కుకున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ భరోసానిచ్చి వాళ్ళందరినీ తెచ్చామని రాజకీయాలు ఏమైనా మాట్లాడారంటే మీరు చూసారు కదా వీడియో. రాజకీయాలు ఏమన్నా మాట్లాడారా మీరు? సరే నేనేమన్నా మిస్ అయితే రాజకీయాలు మాట్లాడారు నారా లోకేష్ అని అనుకుంటే మస్ట్గా కామెంట్ చేయండి. సో ఇన్ని అంటే ఒక రకంగా ఇన్ని పాజిటివ్ బైట్స్ వాళ్ళే దాదాపుగా 217 మంది ప్రజలంటే 2000కు పైగా కుటుంబం, అంటే అంతమంది ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. మాకు ఇబ్బంది ఏం లేదు, నారా లోకేష్ మాట్లాడుతున్నాడు, మేము వస్తున్నామని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళ నాన్నోళ్ళకి ఇంట్లో వాళ్ళ ఉన్నారు ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా ప్రౌడ్గా చెప్పుకున్న పరిస్థితి. మా జీవితాలకి ఎటువంటి ఇబ్బంది లేదు, మా ప్రాణాలకి నారా లోకేష్ అడ్డుగా ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు, మేము స్వస్థలాలకు వచ్చేస్తామని చెప్పి ఒక గట్టి హామీ ఇచ్చి వితిన్ 24 అవర్స్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగిన పరిస్థితి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.